2013లో 2013లో అప్పుడు నేను భరత్నగర్లో రెంట్ కొంటి. దేవుడే నన్ను సొంత ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి 7 సంవత్సరాలు 12 నెలలు తిప్పారు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అమ్మ శోభమ్మ 7 సంవత్సరాలు 12 ఇండ్లు రెంట్కి తిప్పారు. అయితే భరత్నగర్లో ముసాపేట్ భరత్నగర్లో ఒక ఆయన ముసలాయన బోయాజ్ అనే వ్యక్తి మనకు పరిచయం అయింది. అయితే ఆ వ్యక్తి ఆయనను భూషణం అంటారు, బోయాజ్ ఆయన పేరు, ముసలాయన. ఆయన ఊరు వచ్చేసి పిడుగురాలు. ఎక్కడ? పిడుగురాలు. అయితే ఆయన మా ఇంటికి వచ్చేవాడు. ఉదయం లేవగానే వచ్చి అప్పుడప్పుడు టిఫిన్ చేసి నాతో మాట్లాడడానికి చాలా ప్రేమతో ఇష్టంతో వచ్చేవాడు మా ఇంటికి. వాళ్ళ ఇంటికి మా ఇంటికి కొంచెం దూరం, నా ఒక ఈ నుంచి కృపమ్మ వాళ్ళ ఇల్లు అంత దూరం. అయితే అక్కడికి వచ్చి ఆయన వాళ్ళ ఇంటికి వచ్చి ఒకరోజు అలా కొడుకుకి మన్మరాలు పుట్టింది. అలా కొడుకుకి కూతురు పుట్టింది, ఈయనకు మన్మరాలు. అయితే పుట్టినాక కొన్ని రోజులకి ఒక పేరు పెట్టారు. పేరు పెట్టి అయిపోయిన తర్వాత 3-4 నెలలు అవుతుంది. రాత్రి 11:30 సమయంలో అలా మన్మరాలు బాగా ఏడుస్తున్నది. నైట్ బాగా ఏడుస్తున్నది. ఈయన హాల్లో పడుకున్నాడు, లోపల బెడ్రూమ్లో ఏడుస్తున్నది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆలోచిస్తుండగా ఆయన పడుకొని, ముసలాయన మంచం మీద పడుకొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో నేను కనబడ్డానంట. ఆయన ఇదే డ్రెస్ మీద, కుర్తా పైదాన్ డ్రెస్ మీద ఆ గేట్ దగ్గర వచ్చి కనబడేసరికి అలా మన్మరాలు ఏడుపు ఆపేసి చక్కగా పడుకుందంట. ఇది అద్భుతమా ఆశ్చర్యమా చెప్పండి? నేను వెళ్ళి కలలో ఆయన కనబడ్డాను. అంటే కళ్ళు మూసుకొని అట్లా ఉన్నాడు ఆయన. ఏడుస్తుంది, ఏం చేయాలి, హాస్పిటల్ తీసుకెళ్దా ఏంటని అంటారు కదా, పాలు పట్టించు అది అన్నా కూడా ఆడతలేదు. ఎప్పుడైతే నేను కనబడ్డానో ఆ పాప చిన్న ఏడుపు ఆపేసిందని ఆయన తెల్లారు వచ్చి నా ఇంటికి వచ్చి చెప్పాను, ఇట్లా జరిగింది రాత్రి అని. అయినా చాలా సంతోషము, నా వల్ల అలా మేలు జరిగింది అని చెప్పి. ఈ మధ్యలో ఇప్పుడు నేను ఒక ఆమె వచ్చి సాక్ష్యం చెప్తాను కదా, అప్పుడు ఆమె రాలేకపోతుంది కాబట్టి నేనే చెప్పాల్సి వస్తుంది. ఆమె పేరు కమల. ఆమె భర్త చనిపోయాడు, ఒక కూతురు ఆమెకు. ఆమె ఈ సొసైటీలో ఒక ఎన్నిక లేని వ్యక్తి, అంటే చాలా పేదరాలు, టైలరింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె శ్రీకాకుళం వాసి, ఇక్కడ కాదు శ్రీకాకుళం. ఇక్కడ వస్తే ఆమె ఇక్కడ నీళ్లు కానీ ఇక్కడ గాలి కానీ పడక ఒక టీబీ పేషెంట్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. అలా ఊరికి వెళ్తే మంచిగా అయిపోతుంది. ఊరికి వెళ్తే మంచిగా అవుతుంది. ఇక్కడ ఉంటేనేమో టీబీ పేషెంట్లా ఉంటుంది. ఆమె బాడీలో ఏ జబ్బు లేదు కానీ అట్లా ఉంటుంది. అయితే ఆమెకు ఎప్పుడు ఆమెకు హెల్త్ బాగాలేకపోయినా, ఆమె అనారోగ్యం ఉన్నప్పుడల్లా నేను కలలో వెళ్తానని చెప్పింది. ఎప్పుడు అయినా సరే అనారోగ్యంగా ఉన్నప్పుడు అమ్మ బాధపడకు, టెన్షన్ పడకు అని చెప్తాను, ఆమెకు చెప్పడం జరుగుతుంది. అయితే మొన్న ఈ మధ్యలో 3 రోజులు 4 రోజులు బాగాలేనా, 4 రోజులు కళలో కంటిన్యూ వచ్చి చెప్పాను, అమ్మ చర్చికి వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా, చర్చికి వెళ్ళు, భయపడకమ్మా, నీకు ఏమీ కాదు అని చెప్పానంట. కంటిన్యూ 4 రోజులు అదే మాట ఆమె ఫోన్ చేసి నాకు చెప్పింది. అయితే పక్కకు కూడా మన దగ్గర మా ఆశీర్వాదం ఉన్నాడు, వాళ్ళు చర్చికి కూడా వెళ్ళిందంట. ఆమె అక్కడ వెళ్ళి చెప్పిందంట, అన్న దర్శనాన్ని వచ్చి కళలో నాకు ఇట్లా కనబడితే మీ చర్చికి వచ్చాను అని, నేను ఇప్పుడు బాగున్నాను, ఆరోగ్యం మంచిగా ఉన్నాను, తగ్గింది అని ఆమె చెప్పింది. అంటే ఇక్కడ నేను ఎక్కడున్నా సరే, అర్థమవుతుందా, ఖచ్చితంగా నేను వచ్చి కళలో ఏదైనా మాట్లాడినా, మీకు ఏదైనా స్వస్థత లాంటి జరిగినా కూడా నిజంగా జరుగుతుంది అని మీకు చెప్తున్నాను. ఇది ఏ పాస్టర్ ఇలా కళలో వచ్చి ఎవరు మాట్లాడరు. నేను ఒక ప్రత్యేకమైన మనిషిని కాబట్టి, ప్రత్యేకమైన బాధ్యత ఈ సృష్టిలో నాకు ఉంది కాబట్టే నాకు ఆ కెపాసిటీ ఉంది. వస్తారు అమ్మాయి కళలో వచ్చి చెప్తారు, అట్లా మాట్లాడతారు. ఒక అమ్మాయి
సిస్టమ్ మీద కంప్యూటర్ మీద పనిచేస్తుంది. ఇది 2014లో జరిగింది. ఇప్పుడు కమల అంటే ఆమె ఇప్పుడు ఆమె చెప్తే బాగుంటుందని ఇప్పుడు నేను చెప్తే జనాలు ఏమనుకుంటారంటే నేనే డప్పు కొట్టుకుంటున్నాను కదా, అదే కదా నాది నేనే డప్పు కొట్టుకున్నాను. అందుకనే ఆమె వస్తుందేమో అని వెయిట్ చేసినా కానీ ఆమె రాలేదు. ఓకే, కొంచెం ఆమెకు ఇబ్బంది కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు ఇంత దూరం రావడానికి, ఎందుకంటే మా ఇంటి నుంచి 20 కిలోమీటర్లు. అయితే 2014లో జరిగిన సంఘటన ఏంటంటే ఒకరోజు ఆదివారము ఆమె సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది, ఎడమ చెయ్యి బాగా నొప్పి లేస్తుంది, విపరీతమైన పెయిన్. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు తమ్ముడు అందరూ చర్చికి వెళ్ళిపోతున్నారు. మరి ఈమె కూడా వెళ్ళాలిగా చర్చికి అని ఈమె కూడా రెడీ అవుతుంది, కానీ రెడీ కాలేకపోతుంది. నొప్పి అంతగా బాధ పెడుతుంది అనమాట. అమ్మ వినండి, కృపమ్మ బాధ పెడుతుంది. ఆమె ఏమన్నదంటే నేను నొప్పి చాలా పెయిన్ వస్తుంది, నేను రాలేను, మీరు వెళ్ళండి చర్చికి అని చెప్పేసి ఆమె ఇంకా ఇంట్లోనే ఉంది. వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఆమెకు గాఢ నిద్ర వచ్చిందండి. ఏమొచ్చింది? ఉదయం 10:30 ఆ టైంలో గాఢ నిద్ర వచ్చి పడుకున్నప్పుడు ఆమె కలలో నేను వెళ్ళి ఒక చిన్న గులికరాయి లాంటిది, ఇది వేసుకో తగ్గిపోతుంది అని చెప్తున్నానంట. ఇదేనబ్బా ఇది రాయిలాగా ఉంది, ఏదో వేసుకోమంటున్నాను. ఏం కాదు నువ్వు వేసుకో అంటున్నానంట. అంటే ఇది ఇట్లా బలవంతం చేస్తున్నాడు ఈయన ఏంటి అని చెప్పేసి గులికరాయిలాగా ఉన్న ట్యాబ్లెట్, అంటే నేను ఇచ్చేది కలలో ట్యాబ్లెట్, అది ఒక రాయిలాగా కనబడుతుంది. బలవంతంగా ఆమె వేసుకున్నాక వెంటనే మేల్కొచ్చిన తర్వాత చూస్తే ఈ చెయ్యి నొప్పి తగ్గిపోయింది, మళ్ళీ రాలేదు. ఇంకా అర్థమవుతుందా? 2014లో వచ్చిన నొప్పి ఇప్పటి వరకే మళ్ళీ రాలేదు అని ఆమె చెప్పడం జరిగింది. వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు అందుబాటులో లేరు మనకి. ఓకే, ఇక్కడ లేరు. ఈ 3 జరిగిన సంఘటనలు, కలలో వచ్చి టాబ్లెట్ ఇవ్వడము, కలలో వచ్చి నీకేమి కాదు భయపడడం, కలలో వచ్చి స్వస్థత చేయడం అనేది ఇది అందరికీ సాధ్యమవుతుందా? ఏ పాస్టర్కైనా సాధ్యమైందా? ఏ ప్రవక్తకైనా సాధ్యమైందా అనేది మీరు ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? అంటే అంతగా దేవుడు పరలోకపు తండ్రి నన్ను నిలబెట్టారు ఈ సృష్టిలో అనేది మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి. అర్థమవుతుందా? ఆమె వస్తే తప్పకుండా సాక్ష్యం చెప్పిస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే, ఇది అసలు సిసలైన విషయం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ వీడియోలో వినేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు మనము 10 ఆజ్ఞలకు వెళ్దాం. ఓకే, వాక్య భాగంకి వెళ్దాం. 10 ఆజ్ఞలు పాటించాలి, 10 ఆజ్ఞలు పాటించాలి అని చెప్తున్నాను కదా అమ్మ, చెప్తున్నాను కదా. ఏమని చెప్తున్నాను? దేవుడు ఒక్కడే,